ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మన వైశేషిక సూత్రాల్లో 7వ అధ్యాయంలో రెండో ఆహ్నికలో సెక్షన్లో ఉన్నాము. ఇందులో ప్రతిదీ ఒకదాంతో ఒకటి రిలేటివ్ అని చూసుకుంటూ వస్తూ ఉన్నాము. ఏకత్వం అన్నది అంటే ఒకటి లేదా పృథక్త్వం చాలా అన్నవి కూడా రిలేటివ్‌గా ఉంటాయి. ఎందుకంటే ఏకత్వం అంటే ఎన్నో కలిస్తే ఏకమవుతుంది. అవన్నీ విడిపోతే పృథక్త్వం అవుతుంది. అట్లానే అణుత్వం చిన్నగా ఉండడం, మహత్వం పెద్దగా ఉండడం మొదలైన సంఖ్యలతో కూడిన సైజెస్ తోటి కూడిన రకరకాల మెజర్‌మెంట్స్ అన్నీ ప్రతి మెజర్‌మెంట్ ఒకదాంతో ఒకటి కంపేర్ చేసి చూడవలసిందే తప్ప, ఇవన్నీ ద్రవ్యాల్లో గాని, గుణాల్లో గాని, కర్మల్లో గాని ఈ మూడిట్లో ఇవి యాక్చువల్‌గా ఉండవు. ఉన్నాయని అనిపిస్తాయి అదంతా భ్రాంతి వల్ల. ఇదే విధంగా మనము ఒకసారి చిన్నగున్నది, ఒకసారి పెద్దగయింది, ఒకసారి దూరంగా ఉన్నది, ఒకసారి దగ్గరగా ఉన్నది, ఒకసారి ఎక్కువగా ఉన్నది, ఒకసారి తక్కువగా ఉన్నదంటే మారుతూ ఉన్నదంతా, భాగాలుగా ఉన్నదంతా అనిత్యము అని వ్యాఖ్యాతం చెప్పబడ్డది అని చెప్పారు. అట్లానే కర్మలు గూడా రకరకాలుగా ఉన్నాయని అనిపిస్తాయి. అందులో గూడా మళ్ళీ ఎన్నో రకాలుంటాయి. కలవడం, విడిపోవడంతో సహా అంతా భ్రాంతి. అణుత్వ మహత్వం లాగానే ఇది గూడా రిలేటివ్‌గా అర్థం చేసుకోవాల్సిన విషయము. కర్మల్లో కర్మలు, గుణాల్లో గుణాలు, కర్మల్లో, గుణాల్లో అణుత్వం, మహత్వం మొదలైనవన్నీ కూడా ఇంతే. చిన్న కర్మ, పెద్ద కర్మ అనెట్లా చెప్తాము? చిన్న గుణము, పెద్ద గుణము అనెట్లా చెప్తాము? ఇంక వేరేవి దాని పక్కనుంటే మనం కంపేర్ చేసి చూసి చెప్తాము. అట్లానే కార్యము, కారణము 2 ఒకేసారి ఉండవు. ఎందుకు అంటే కార్యము కారణం నుంచొస్తుంది గాబట్టి, ఒకేసారి ఉండడం అన్నది కుదరదు గాబట్టి, వాటికి సంయోగము లేదు, విభాగము లేదు. గుణానికి విషయం గూడా ఇంతే. గుణాలను గూడా ఇట్లానే మనం భావించవలసి ఉంటుంది. క్రియలు గూడా అంతే. ఉండడం, లేకపోవడం అన్న ప్రయోగాలు గూడా ఇంతే. శబ్దాలుంటే శబ్దాలకుండే అర్థాలు ఈ శబ్దానికి ఇదే అర్థము అని చెప్పడానికి ఏమీ మనకు ఆధారం లేదు. అవి కూడా అసంబంధంగా ఉంటాయి. ఎందుకు అంటే పలాని శబ్దానికి పలాని అర్థము అని మనము అనుకోవాల్సిందే తప్ప, ఒక్కొక్కసారి అదే శబ్దానికి ఎన్ని అర్థాలైనా ఉండొచ్చు. ఒక్కొక్కసారి అదే అర్థానికి ఎన్ని శబ్దాలైనా ఉండొచ్చు. అట్లానే ఒక్కొక్కసారి ఆ శబ్దానికి ఏ అర్థము ఉండకపోవచ్చు. ఒక్కొక్కసారి ఆ అర్థానికి అసలు శబ్దమే ఉండకపోవచ్చు. ఈ రకంగా రకరకాల అవస్థలున్నాయి గాబట్టి, శబ్దానికి, అర్థానికి సంబంధం లేదని మనం కనిపెడుతూ ఉన్నాము. దానికొక ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక దండం ఉన్నదనుకో, దాన్ని పట్టుకున్నవాడు, దండాన్ని పట్టుకున్నవాడు దండి అనుకో. అయితే హస్తి అన్నప్పుడు హస్తం పట్టుకున్నవాడు అవసరం లేదు. హస్తంతో కూడి ఉండొచ్చు వాడు. ఆ రకంగా మాటి మాటికి అర్థాలు, శబ్దాలు వాటి ప్రత్యయాలు మారిపోతున్నాయి గాబట్టి, ఇదంతా సామయికము. సమయానుకూలంగా మనము కాంటెక్స్ట్‌ని బట్టి అర్థం చేసుకోవాల్సిన విషయమే తప్ప, దీనికి ఇదే ఇంకింతే విషయం వేరే అర్థం లేనే లేదు. ఈ శబ్దానికి ఈ అర్థం తప్ప ఇంక వేరేది లేనే లేదన్నది అటువంటిదుండదు. ఆ సమయానికి, ఆ పరిస్థితికి అనుగుణంగా ఆ శబ్దానికి ఏదైనా అర్థం ఉండొచ్చు. పలానా అర్థానికి ఈ శబ్దం అని మనము అనుకోవచ్చు అని ఇంతవరకు మనము కొన్ని సూత్రాలకు అర్థం చూసుకున్నాము. ఇంక ఇక్కడి నుంచి ఇంక కొన్ని
సూత్రాలు చూసుకుంటూ వెళ్దాము. ఏకదిక్కాభ్యాం ఏకకాలాభ్యాం సన్నికృష్ట విప్రకృష్టాభ్యాం పరం అపరం చ. ఒక దిక్కున్నదనుకోండి. ఇప్పుడు ఈ దిక్కు మనకి దగ్గరగా ఉన్నదనుకోండి. దాన్ని టెక్నికల్లీ అపరం, మన దగ్గరగా ఉన్నది అంటే దాన్ని మనము అపరం అని పిలుస్తాము. ఒకవేళ ఆ దిక్కు మనకు విప్రకృష్టం దూరంగా ఉన్నదనుకోండి. దాన్ని పరం అంటాము. దూరంగా ఉన్నది అంటాము. పరం అంటే దూరంగా ఉన్నది, అపరం అంటే దగ్గరగా ఉన్నది అని అర్థం చేసుకోవాలి. సన్నికృష్టం అన్నా, విప్రకృష్టం అన్నా ఇంతే. సన్నికృష్టం అంటే దగ్గరగా ఉన్నది అంటే అపరం. విప్రకృష్టం అంటే దూరంగా ఉన్నది అంటే పరం. ఇప్పుడు ఈ పరాపరాలను దగ్గరగా ఉన్నది, దూరంగా ఉన్నది అని ఎప్పుడు చెప్తాము? దిక్కును బట్టి, దిశను బట్టి దగ్గరగా ఉన్నది, దూరంగా ఉన్నది అని డైరెక్షన్‌ని బట్టి డిస్టెన్స్ చెప్తాము. ఎప్పుడైనా సరే డిస్టెన్స్ డైరెక్షన్‌ని బట్టి ఉంటుంది మనకు. అదే పరాపరాలను ఒక్కొక్కసారి కాలాన్ని బట్టి గూడా చెప్తాము. కాలం అప్పుడేమవుతుందంటే సన్నికృష్టం, విప్రకృష్టం అన్నప్పుడు చిన్న, పెద్ద అని మారుతుంది. సన్నికృష్టం అంటే ఒకవేళ చిన్నవాడనుకోండి. చిన్నవాడికి తక్కువ కాలం ఉంటుంది. అపరం కాలం ఉంటుంది. చిన్న వయస్సు అని చెప్తాము. అట్లానే విప్రకృష్టం అనుకోండి. అతను పెద్దవాడు అని చెప్పేప్పుడు కాలాన్ని బట్టి ఆయన పరం అని చెప్తాము. చిన్నవాళ్ళని అపరం అని పిలుస్తాము. పెద్దవాళ్ళని పరం అంటాము. దగ్గరగా ఉన్న ప్రదేశాన్ని అపరం అంటాము. దూరంగా ఉన్నదాన్ని అపరం అంటాం. దూరంగా ఉన్నదాన్ని పరం అంటాము. దగ్గరగా ఉంటే సన్నికృష్టం అంటాము. దూరంగా ఉంటే విప్రకృష్టం అంటాము. అది మళ్ళీ దిక్కును, ప్రదేశాన్ని బట్టి. వయసులో చిన్నవాడైతే సన్నికృష్టం, కనిష్టం. ఒకవేళ వయసులో పెద్దవాడైతే విప్రకృష్టం, జ్యేష్టం అని పిలుస్తాము. దగ్గరగా, దూరంగా, చిన్నగా, పెద్దగా, తక్కువగా, ఎక్కువగా అన్నవి రకరకాలుగా మనము పరము, అపరము అన్న పదాలతో వాడుతాము. అయితే ఏ కాంటెక్స్ట్‌లో చెప్తున్నామో దాన్ని బట్టి దాని అర్థం మారుతూ ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. దిక్కును బట్టి, కాలాన్ని బట్టి. సన్నికృష్ట, విప్రకృష్టం, పరం, అపరం అన్న ప్రతిదానికి అర్థాలు నువ్వు దేని గురించి చెప్తున్నావో దాన్ని బట్టి మారుతూ ఉంటాయి అని చెప్తున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే ప్రతిదీ రిలేటివ్‌గా ఉంటుంది ఇక్కడ విశ్వంలో. ప్రపంచంలో ఏదైనా రిలేటివ్‌గా ఉంటుంది. అబ్సల్యూట్‌గా ఉండడం చాలా తక్కువుంటాయి. మనము రిలేటివ్ కాకుండా అబ్సల్యూట్స్ ఏమైనా ఉన్నాయా అని వెతుకుతున్నాం కాబట్టి, ముందు ఏవేవైతే రిలేటివ్‌గా ఉంటాయో వాటన్నింటిని చూస్తూ పక్కన పెడుతూ వెళ్తూ ఉన్నాము. ఏవైనా అల్టిమేట్‌గా ఫైనల్‌గా మనకు అబ్సల్యూట్ టర్మ్స్ దొరికితే వాటిని చూద్దామని అనుకుంటున్నారో ఏమో మరి వీళ్ళు. సాపేక్షంగా రిలేటివ్‌గా ఉన్న వాటినైతే ముందు చూస్తున్నాం మనము. ఆ తర్వాత ఇంకప్పుడు అబ్సల్యూట్స్ అంటే నిరపేక్షము. ఇంకేదైనా ఉంటే దాన్ని బట్టి ఇది ఎక్కువ, తక్కువ అని చెప్పడానికి లేకుండా ఉన్నది అదట్లా ఉంటుంది. అది ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. అట్లా ఆ రకంగా ఏదైనా ఉందేమో అని మన ఆశ. కారణపరత్వాత్ కారణ అపరత్వాత్ చ. కారణం ఒకవేళ పరంగా ఉంటే అప్పుడు దాన్ని బట్టి కార్యము పరం అవ్వచ్చు. కారణం ఒకవేళ పెద్దదైతే దానివల్ల కలిగే కార్యం గూడా చాలా పెద్దదవ్వచ్చు. ఒకవేళ కారణము అపరం చిన్నదైతే దానివల్ల కలిగే కార్యం గూడా అపరం చిన్నది కావచ్చు. కాక ఒకవేళ కారణము దగ్గరగా ఉంటే కార్యము దగ్గరవ్వచ్చు. కారణము దగ్గరగా ఉంటే కార్యము దగ్గరగా కావచ్చు. ఈ రకంగా గూడా కారణాన్ని బట్టి కార్యాల పరత్వ, అపరత్వాలుంటాయి అని చెప్తున్నారు.
ఆ తర్వాత అపరత్వయోః పరత్వ అపరత్వ అభావః అణుత్వ మహత్వాభ్యాం వ్యాఖ్యాతః. ఇంతకుముందు ఏమి చెప్పాము? ఇంత చెప్పేసరికి నిజంగా దగ్గరగా ఉన్నది, దూరంగా ఉన్నది అని ఇవన్నీ నిజంగా ఉన్నాయి, ఉన్నాయి అని అనుకునేరు. నిజంగా లేవు. ఇంతకుముందు చెప్పుకున్నాం గదా మనము. అణుత్వం, మహత్వం గూడా రిలేటివ్ యాక్చువల్‌గా ఉండవు అని చెప్పుకున్నాం గదా! ఆవగింజలో చిన్నగా ఉండడం అన్నది ఆటోమేటిక్‌గా దానికి ఉన్న లక్షణమేం గాదు. దానికన్నా పెద్దదేదైనా పక్కన బెడితే ఈ ఆవగింజ చిన్నగా కనిపిస్తుంది అంత మాత్రమే. యాక్చువల్‌గా దాని లక్షణం గాదు కదా! అని మనం ఎగ్జాంపుల్స్ తోటి చూసుకుంటూ వచ్చాము. అక్కడెట్లా వ్యాఖ్యాతం చెప్పబడ్డదో, అదే సిస్టమ్‌తో ఇక్కడ అర్థం చేసుకోండి. పరత్వ, అపరత్వాలు కూడా నిజంగా అభావం లేవు. నిజంగా ఉన్న విషయాలు గావు. దగ్గరగా ఉన్నది, దూరంగా ఉన్నది, చిన్నగా ఉన్నది, పెద్దగా ఉన్నది, పరము, అపరము అన్నవి ఇన్ని రకాలుగా ఉండవు. ఉన్నట్టుగా అనిపిస్తాయి. ఎందుకంటే వేరే వాటితో కలిపి కంపేర్ చేసుకొని చూస్తాం కాబట్టి అని చెప్పారు. ఆ తర్వాత కర్మభిః కర్మాణి గుణైః గుణాః కూడా ఇంతే విషయము. కర్మలను బట్టి కర్మలు, గుణాలను బట్టి గుణాలు కూడా ఎక్కువ తక్కువగా ఉన్నట్టుగా అనిపిస్తాయి సాపేక్షమంతా గాని, యాక్చువల్‌గా అబ్సల్యూట్ టర్మ్స్‌లో చెప్పాలంటే చిన్న కర్మ, పెద్ద కర్మ, దగ్గర కర్మ, దూరం కర్మ మొదలైనవి చెప్పడానికి ఉండవు. యాక్చువల్‌గా ఆ కర్మలో గాని, ఆ గుణంలో గాని ఇక్కడ ద్రవ్యాల్లో చూసుకున్నట్టే కాలాన్ని బట్టో, దిక్కును బట్టో పరత్వ, అపరత్వాలు మారాల్సిందే తప్ప, ద్రవ్యంలో దానంతట దానికి పరత్వ, అపరత్వాలుండవు. ఒకవేళ పలాని దిక్కులో పలానంత డిస్టెన్స్‌లో ఒక వస్తువుంది అంటే, అది దగ్గరుండొచ్చు, దూరంగుండొచ్చు, చిన్నగుండొచ్చు, పెద్దగుండొచ్చు. ఎందుకు అంటే, ఆ దిక్కుని బట్టి, ఆ డిస్టెన్స్‌ని బట్టి అనిపిస్తుంది. ఇంక దానివల్ల ఆ ద్రవ్యంలో చిన్నగా ఉండడం పర్వతం దూరంగా ఉన్నదంటే చిన్నగా కనిపిస్తుంది. పర్వతం దగ్గరగా ఉందంటే చాలా పెద్దగా కనిపిస్తుంది. అంత మాత్రాన దగ్గరగా, దూరంగా ఉండడం వల్ల మాత్రమే పర్వతం చిన్నదో, పెద్దదో అని మనం జనరల్‌గా గెస్సింగ్ చేయడమే తప్ప, పర్వతానికి పెద్ద లేదు, చిన్న లేదు అదట్లా ఉంటుంది. ఆ విధంగా ద్రవ్యాన్ని ఎట్లా మనం అసెస్ చేసుకున్నామో, అదే విధంగా కర్మలను, గుణాలను గూడా అసెస్ చేయాలి. కర్మలు గూడా వాటంతట అవి పెద్ద కర్మ, చిన్న కర్మ అనుండవు. వేరే వాటితో కలిపి చూస్తే తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి పనులు చాలా దూరం వెళ్లి చేయవలసొచ్చినప్పుడు, చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి మన పక్కనే ఉంది, మన ఇంట్లోనే చెయ్యొచ్చు అన్నప్పుడు చిన్న పనిలాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆ టైంలో మనకి చేయబుద్ధి గానప్పుడు, అది చాలా పెద్ద పనిలాగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఆ టైంలో చేసేందుకు అన్నీ అనుకూలంగా ఉంటే చాలా చిన్న పనిలాగా అనిపిస్తుంది. కాబట్టి ఇవి కూడా కర్మలు గూడా రిలేటివ్. అట్లానే గుణాలు కూడా. దూరంగా ఉంటే గుణాలు ఒక రకంగా అనిపిస్తాయి. దగ్గరగా ఉంటే ఇంకో రకంగా కనిపిస్తాయి. అట్లానే సమయాన్ని బట్టి గుణాలు మారతాయి. పొద్దున పూట చూసే ఎరుపు రంగు ఒక రకంగా కనిపిస్తుంది. రాత్రి పూట చూసే అదే ఎరుపు రంగు మళ్ళీ ఇంకో రకంగా కనిపిస్తుంటుంది. ఎందుకు అంటే సమయాన్ని బట్టి మారుతుంటుంది. దూరంగా ఉన్న ఎరుపు రంగు ఒక రకంగా కనిపిస్తుంది. దగ్గరగా ఉంటే ఒక రకంగా కనిపిస్తుంది. దిక్కాలాలను బట్టి కర్మలు, గుణాలు, ద్రవ్యాలు కూడా రకరకాలుగా మారుతూ ఉంటాయి. ఇవన్నీ సాపేక్షము. ఇందులో ఏవి ఒక్కటి గూడా అబ్సల్యూట్ కాదు. ఇహ ఇదం ఇతి యతః కార్యకారణయోః సహ సమవాయః. ఇంత దూరం చెప్పిన తర్వాత ఇప్పుడు సమవాయ సంబంధానికి అర్థం చూపిస్తున్నారు. ఇహ ఇక్కడ ఇది ఈ విధంగా ఉన్నది అని చెప్పడానికి యతః ఏది కారణమో, దేనివల్ల ఇది దీంట్లో ఉన్నది, ఇది దీనికి సంబంధించింది అని ఎట్లా చెప్తామో, దాన్ని బట్టి ఆ కార్యానికి, ఆ కారణంతో ఉండే ఏ సంబంధం ఉన్నదో,
అది సమవాయ సంబంధము. మళ్ళీ అవే మనకి 2 ఎగ్జాంపుల్స్. దారాలు, వస్త్రము ఒక ఎగ్జాంపుల్. మట్టి, కుండలు ఒక ఎగ్జాంపుల్. ఇహ ఈ దారాల్లో ఇదం ఈ వస్త్రం ఉన్నది అని దేనివల్ల తెలుసుకుంటున్నాము ఆ కార్యకారణ సంబంధము? ఈ వస్త్రం రావాలి అంటే ఈ దారాల్లో నుంచే వస్తుంది అని మనము ఏ సంబంధాన్ని చూస్తున్నామో ఆ సంబంధం పేరు సమవాయ సంబంధము. దారాలు వస్త్రానికి సమవాయ సంబంధంతో కూడి ఉంటాయి. అట్లానే ఇహ ఈ మట్టిలో ఇదం ఈ కుండ ఉన్నది. అసలు యాక్చువల్‌గా మట్టిలో కుండ లేదు పాపం. మట్టితో కుండ చేస్తాము. కానీ కుండ రావాలి అంటే మట్టి నించే వస్తుంది. కాబట్టి మట్టికి, కుండకు ఉన్న కనెక్షన్ ఏమి అంటే సమవాయ అని చెప్తూ ఉన్నారు. ద్రవ్య గుణత్వ నిషేధః భావేన వ్యాఖ్యాతః. ఇప్పుడు ద్రవ్యము, దాంట్లో ఉన్న గుణము ఇవన్నీ గూడా మళ్ళీ ఈ సమవాయ సంబంధానికి వేరుగా ఉంటాయి. భావేన ఉన్నది అని చెప్పడము, భావం అంటే ఉండడం. భావం అంటే ఉండడం, సత్తా అనర్థం. అది వేరే విషయము. ఇంతకుముందు ఈ భావం గురించి, సత్తా గురించి మొదటి అధ్యాయంలో, మొదటి ఆహ్నికలో ఫస్ట్ చాప్టర్, ఫస్ట్ సెక్షన్‌లో సత్తా గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నప్పుడు వ్యాఖ్యాతః ఇది చెప్పబడ్డది. మళ్ళీ అక్కడికి వెళ్లి కావాలంటే చూసుకోండి, గుర్తుంటే మంచిది అని చెప్తున్నారు. ద్రవ్యాల్లో, గుణాల్లో ఉండడం అన్నది ఉండదు. ఇది ముఖ్యము. సత్తా అన్నది ఉండదు. అది వేరే విషయం కంప్లీట్‌లీ. ఒక కుండ ఉన్నది అంటే, కుండ అప్పటికి ఉంటుంది. అది పగిలిపోయిన తర్వాత ఉండదు. అది తయారవ్వకన్నా ముందు ఉండదు. తయారవ్వకన్నా ముందు లేదు అంటే, అది ప్రాక్ అభావము. ఒకవేళ పగిలిపోయిన తర్వాత ఉండదు అంటే, అది ప్రధ్వంస అభావము. ఆ రకంగా అభావాలతో ఉన్న ద్రవ్యము కుండ అన్నది భావమయ్యేందుకు అవకాశం లేదు కాబట్టి, అది అభావం గాబట్టి ఉండదు. టెక్నికల్లీ ఎప్పుడూ ఉండదది అనిత్యం. అప్పుడప్పుడు కొంతవరకు ఉంటుందంతే. ముందు ఉండదు, వెనకాల ఉండదు. మధ్యలో కొంచెం ఉంటుందంటే, అటువంటి ఉండడాలన్నీ భావం కావు. అవి అభావాలతో కూడి ఉంటాయి. కాబట్టి ద్రవ్యము భావంతో నిషేధము వేరుగా ఉంటుంది. కాబట్టి దీనివల్ల మనకేమర్థమైతుంది? మళ్ళీ సమవాయ సంబంధంతోటి కలిపి చూసుకుందాము. మన కారణం మట్టి ఉంది పాపం. ఈ మట్టి ఎప్పుడూ ఉంటుంది. ఈ మట్టిలో నుంచి కార్యమైన కుండ తయారై వస్తుంది. అంతవరకు ఆ రెండిటికి సమవాయ సంబంధమైతే ఉంది గాని, ఈ కారణంలో నుంచి కార్యమైన కుండ, ఈ మట్టిలో నుంచి కుండ ఇంకా తయారు కాకపోతే అది ప్రాకభావము. అప్పుడు సమవాయ సంబంధం ఏమైంది? సమవాయ సంబంధం లేకుండా పోయింది. అప్పుడుండదింక సంబంధం. ఇక్కడ పైన ఒక చోట చూసుకున్నాం గదా! కార్యకారణాలకి ఒకటేసారి 2 ఉండవు గాబట్టి, సంయోగ విభాగాలు లేవని జెప్పుకున్నట్టే, సమవాయ సంబంధం గూడా ఇంకుండదక్కడ. ఎందుకు అంటే, కార్యము, కారణము ఒక్కసారి ఉండవు. కారణంలో నుంచి కార్యమొస్తుంది. ఆ 2 ఒక దాంట్లో నుంచి ఒకటొచ్చి ఉన్నప్పుడు, మట్టిలో నుంచి కుండ వస్తుంది. కుండ వచ్చి మట్టిని పోగొట్టదు. మట్టిలో నుంచి కుండ వస్తుంది. మట్టి కూడా మట్టే కుండగా మారింది. మట్టికేం గాలేదు అదుంది. ఆ రకంగా 2 ఉంటే అది సమవాయ సంబంధము. సంయోగ విభాగాలుండవు గానీ, సమవాయ సంబంధం ఆ రకంగా ఉంటుంది. ఇప్పుడేం జరిగింది? ఆ మట్టిలో నుంచి కుండ రాకన్నా ముందు భావం లేదక్కడ. అభావం లేదు గదా! ప్రాకభావం. లేదా ఆ కార్యము కుండ పగిలిపోయింది. మళ్ళీ అది ఊరికే కారణంగా మట్టిగా ఉన్నది అంటే అది ప్రధ్వంసాభావం. మళ్ళీ అక్కడ గూడా భావం లేదు. దీనివల్ల ఏమైంది? ఒకసారుండి, ఒకసారి లేకపోయేసరికి భావం లాగానే సమవాయ సంబంధం గూడా ఓసారి ఉంటుంది, ఓసారి ఉండదు. దేర్‌ఫోర్ ద్రవ్యంలో ఉండే కార్యకారణ సమవాయ సంబంధం గూడా భావం కాదు. అది అభావం. ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. అది అనిత్యం.
అట్లానే ఇప్పుడు గుణం చూద్దాము. కుండకి గుండ్రంగా ఉండడం అన్నది ఒక గుణం ఉన్నదనుకోండి. ఇప్పుడేం జరిగింది? ఆ కుండ పగిలిపోయినప్పుడో, కుండ తయారు కాకన్నా ముందో, ఈ గుణం ఏమైంది ఆ కుండలో, ఆ కార్యంలో? లేదు. కాబట్టి అది అభావము. లేని దానితో సమవాయ సంబంధం ఎట్లుంటుంది? లేని దానితో ఏదైనా సరే సంబంధం ఎట్లా ఉంటుంది? ఇవన్నీ కలుపుకొని చూసుకోండి. ఇదంతా ఇంతకు ముందు భావం గురించి వ్యాఖ్యానం చేసున్నాము. అది కూడా గుర్తు చేసుకోండి. మళ్ళీ కూర్చొని ఆలోచించుకోండి. ద్రవ్యానికి, గుణానికి, భావానికి కనెక్షన్ లేదు. ద్రవ్యము భావం కాదు. గుణము భావం కాదు. ద్రవ్యమైన, గుణమైన అభావాలు. ద్రవ్య గుణాలు వాటి కారణంతో సమవాయ సంబంధంతో ఉంటాయి గాని, ద్రవ్య గుణాలే భావం గాదు గాబట్టి, వాటి సమవాయ సంబంధం గూడా అభావమైపోతూ ఉంటుంది అని చెప్పారు. ఆ తర్వాత తత్వం భావేన మరి ఏమయ్యా ఉంటుంది? ఏది ఉండదు, ఏది ఉండదు, ఏది ఉండదు అంటే, అన్ని రిలేటివ్ ఏది అబ్సల్యూట్ గాదు. సత్తా ఉండడం అన్నది దేనికి లేదు అని మొదటి అధ్యాయం, మొదటి ఆహ్నిక నుంచి చెప్పుకుంటూ వస్తున్నావు. మరి ఏది ఉండేది అంటే, తత్వం ఉండడం అన్నది మాత్రం ఉంటుంది. కుండ ఉన్నది, కూజ ఉన్నది, దారాలున్నాయి, వస్త్రమున్నది, ఆకాశమున్నది, నిప్పున్నది, ఎరుపు రంగున్నది, సమవాయ సంబంధమున్నది. ఇటువంటివన్నీ ఉండొచ్చు, లేకపోవచ్చు. కాబట్టి ఒకసారుండి, ఒకసారి లేనివన్నీ లేనట్టు చూసుకుందాము. అసలు ఉండడం అన్నదేదున్నదో అది అన్‌కనెక్టెడ్‌గా ఆల్ బై ఇట్‌సెల్ఫ్ దానంతట అది ఊరికే ఉంటుంది. కాబట్టి తత్వం ఒకటే భావం. తత్వం కానివన్నీ అభావం అని అర్థం జేసుకోమన్నారు. ఇది వైశేషికులు మనల్ని ఎక్కడికి తీసుకొని వెళ్ళడం కోసం చెప్తున్నారో ఈ సూత్రం తెలీదు గానీ, ఇవి మాత్రం ఇక్కడ చెప్పుకున్న కొన్ని సూత్రాలు మాత్రం మనము ఆధ్యాత్మికంగా చాలా భావన చేయొచ్చు. ఆత్మతత్వాన్ని అబ్సల్యూట్‌ని అర్థం జేసుకోవడానికి చాలా హెల్ప్ చేసే సూత్రాలు. ఆ తర్వాత 8దో అధ్యాయంలో ప్రథమ ఆహ్నికలో ఒకటో, రెండో సూత్రాలు చూద్దాము. ద్రవ్యేషు జ్ఞానం వ్యాఖ్యాతం. ద్రవ్యాల్లో జ్ఞానం గురించి ఇంక చెప్పుకుందాము. ఇంతకుముందు కొంచెం చెప్పాం. మళ్ళీ చూసుకుందాము అని చెప్తున్నారు. ద్రవ్యాల గురించిన జ్ఞానం ఉంటుంది మనకు. ఈ ద్రవ్యం ఇటువంటిది. దీనికి ఈ గుణాలున్నాయి. ఇది ఈ కర్మ చేస్తుంది. మొదలైన ఆ ద్రవ్య జ్ఞానము మనకు జనరల్‌గా ఉంటుంది. ఏదైనా చూస్తే ఆ వస్తువు ఎట్లా ఉంటుంది? ఎందుకు దాన్ని మనం వాడుకోవచ్చు? దానివల్ల ఏం పని జరుగుతుంది? అని జనరల్‌గా మనకు ఏ వస్తువు గురించైనా సరే నాలెడ్జ్, జ్ఞానం ఉంటుంది. ఏదైనా ఒక ద్రవ్యం గురించి నాలెడ్జ్ మనకు లేకపోతే, జ్ఞానం లేకపోతే దాన్ని మనం వాడలేము. కాబట్టి మనమేం చేస్తాము, మనకి ఏదైనా ఒక అవసరం ఉన్నప్పుడు ఏ ద్రవ్యాన్ని వాడతామో, ఆ ద్రవ్యం గురించిన పరిజ్ఞానం కోసం మనం ప్రయత్నం చేస్తాము. ఇప్పుడు ఇందులో మళ్ళీ జ్ఞానాలు రకరకాలుగా ఉంటాయి. అవి కొన్ని చూసుకుందాము. తత్ర ఆత్మ మనసః చ అప్రత్యక్షే. ప్రత్యక్ష జ్ఞానాలు, అప్రత్యక్ష జ్ఞానాలు అని మళ్ళీ ఇంక మనం రకరకాలుగా ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, ఆగమ ప్రమాణం, పైన ఇంతకు ముందు నేను ఇప్పుడే చెప్పినట్టు అభావము అనేది చెప్పానో అది కూడా ఒక ప్రమాణం. ప్రాక్ అభావం, ప్రధ్వంస అభావం, భావం, సంభావం ఇటువంటివన్నీ గూడా ప్రమాణాలు. అందులో మనము అవసరమైన కొన్ని కొన్ని ప్రమాణాలు చూస్తూ, ఇవే విషయాల్ని అర్థం చేసుకుంటూ వెళ్దామని చెప్తున్నారు. మనకు ద్రవ్యంలోనే పెట్టారు గదా! ఆత్మను, మనసుని రెండిటిని గూడా తీసుకెళ్ళి ద్రవ్యంలోనే ఉంచారు. ఆ ద్రవ్యాల గ్రూప్‌లో ఇదుంది గాబట్టి, ఈ రెండిటి గురించి చూద్దాం. మామూలుగా అయితే ద్రవ్యాల గురించిన జ్ఞానం మనకుంటుంది. మనం ఏదైనా ఒకటి చూసామంటే, ఒక చెట్టుని చూసామో, లేదా ఫ్యాన్ చూసామో,
కంప్యూటర్ చూసామో, నోట్‌బుక్ చూసామో, చెప్పులు చూసామో, ఏవి చూస్తే అవి ఆ ద్రవ్యాల గురించిన జ్ఞానము అదెందుకు పనికొస్తుంది, ఏమి అని మనకు తెలుస్తుంది జనరల్‌గా. అయితే ఆ రకంగా మన కళ్ళకు లేదా ఇంద్రియాలకు డైరెక్ట్‌గా తెలిసేదేదున్నదో అది ప్రత్యక్ష జ్ఞానం. ద్రవ్యాల గురించి మనకు రకరకాల జ్ఞానాలుంటాయి. ఈ ద్రవ్యాల్లో మనకు బయట బాహ్యంగా ప్రపంచంలో కనిపించే ద్రవ్యాలు మన ఇంద్రియాలకు తెలుస్తూ ఉంటాయి. అవన్నీ ప్రత్యక్ష జ్ఞానాలతో కూడుంటాయి. అయితే ఆత్మ ఒకటి, మనస్సొకటి ఈ 2 మాత్రం అప్రత్యక్షం. మన ఇంద్రియాలకి తెలియవు. ఇవి అప్రత్యక్ష ప్రమాణాలు లేదా అనుమాన ప్రమాణాలని పిలవచ్చు. ఇవి డైరెక్ట్‌గా మనము చూసి తెలుసుకోగలిగినవి గావు. ఇంత మాత్రం మనకు అన్ని విధాలుగా తెలిసిన విషయం. అనుమానం లేదు ఇందులో ఈ సూత్రంలో. అనుమానం ఏంటంటే మనసుని, ఆత్మని తీసుకెళ్ళి ద్రవ్యాల్లో ఎందుకు పెట్టారో తెలీదు గానీ, కారణం చెప్తూ వచ్చారు. మనం ఇంతకుముందు చూసాము. అయినా గూడా నమ్మబుద్ధి గాదు. సరే ఏదైనా పర్వాలేదు. ఆత్మ, మనసు గూడా వీళ్ళ పరంగా ద్రవ్యమే. కానీ ద్రవ్యాలు జనరల్‌గా ప్రత్యక్ష జ్ఞానం వల్ల తెలుస్తాయి. ఈ 2 మాత్రం ప్రత్యక్షంగా తెలియవు. అప్రత్యక్షంగా తెలుసుకోవాల్సిందే. తర్వాత జ్ఞాన నిర్దేశే జ్ఞాన నిష్పత్తి విధిః ఉక్తః. జ్ఞానం గురించి మనకేదైనా నిర్దేశము, నిశ్చయ జ్ఞానం కలగాలంటే, జ్ఞాన నిష్పత్తి విధి అదసలు ఎక్కడి నుంచొస్తున్నది? జ్ఞానము ఎట్లా ఉత్పన్నమవుతున్నది? దాన్ని బట్టి జ్ఞానం యొక్క లక్షణాలు, చిహ్నాలు ఉంటాయి. అట్లానే గుణకర్మసు సన్నికృష్టేషు జ్ఞాన నిష్పత్తేః ద్రవ్యం కారణం. ఇప్పుడు గుణాల గురించి జ్ఞానం గాని, కర్మల గురించి జ్ఞానం గాని కావాలంటే, వాటి గురించి సన్నికృష్ట జ్ఞానాలేమైనా గావాలి అంటే, ఆ జ్ఞానము ఏ ద్రవ్యం వల్ల నిష్పన్నమవుతున్నదో, ఆ కారణంగా మాత్రమే మనకు ఆ గుణం గురించిన జ్ఞానము, కర్మ గురించిన జ్ఞానం కలుగుతుంది ఆటోమేటిక్. ఎందుకు అంటే ఫ్యాన్ ఉన్నది అంటే, దాని కర్మ ఏమి? మనకు గాలి వీచేటట్టు చెయ్యడము. ఆ ద్రవ్యం గురించి, ఫ్యాన్ గురించి తెలిస్తేనే అది చేసే కర్మ గురించి మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒకవేళ మామిడి పండు అని ఉన్నదనుకోండి, ఆ ద్రవ్యం గురించి మనకి తెలిస్తేనే, ఆ ద్రవ్యం యొక్క గుణాలు అది తియ్యగా ఉంటుందో, పలాని రుచితో ఉంటుందో, పలాని రంగులో, పలాని షేప్‌లో ఉంటుందో అని అట్లాంటి దాని గుణాలు ఆ ద్రవ్యం గురించి తెలిస్తేనే దాని గుణం తెలిసేది. లేదా ఆ ద్రవ్యం గురించి తెలిస్తేనే దాని కర్మ. అది తింటే మనకు బలాన్ని ఇస్తుంది. అటువంటివి ఆ ద్రవ్యం గురించిన జ్ఞానం తెలిస్తేనే దాని యొక్క గుణము, దాని యొక్క కర్మ, దాని సన్నికృష్టము అన్ని వాటి గురించిన మొత్తం జ్ఞానం ఏ కారణంగా కలుగుతుంది మనకు? ఆ ద్రవ్యం తెలిస్తేనే ఇవన్నీ తెలిసేది. సామాన్య విశేషేషు సామాన్య విశేషాత్ అభావాత్ తత్యేవ జ్ఞానం. సామాన్యమైన ద్రవ్యాలుంటాయి. విశేషమైన ద్రవ్యాలుంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక ద్రవ్యంలో సామాన్యమో, విశేషమో లేకుండా పోయిందనుకోండి. సామాన్యమైన గుణమో, విశేషమన్న గుణమో ఏదో ఒకటి లేకపోతే అది కూడా జ్ఞానమే. ఆ రకంగా కూడా మనము ఉన్నది అని తెలుసుకోవడము జ్ఞానమే. లేదు అని తెలుసుకోవడము జ్ఞానమే. ఇంకిక్కడి నుంచి మనం ఇంకా కొంచెం లోతుగా ఈ జ్ఞానాల గురించి వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాం గానీ, ఇక్కడ ఒకటి ఆలోచించుకుందాము. నాకిది అర్థం గావట్లేదు. ఏంటో ఇక్కడ చెప్తున్న సూత్రాలకి అర్థమేంటో నాకు తెలియట్లేదు అని మనం అనుకున్నామనుకోండి, అది కూడా జ్ఞానమే. తెలియట్లేదు అన్న విషయం గూడా తెలిసింది గదా! ఆ రకంగా అభావం కూడా జ్ఞానమే అయి ఉంటుంది. సామాన్య విశేష అపేక్షం ద్రవ్య గుణ కర్మసు. ద్రవ్యమో, గుణమో, కర్మో ఉన్నది అంటే ఇవన్నీ మళ్ళీ సాపేక్షం. సామాన్యము, విశేషమన్నవి సాపేక్షమై ఉంటాయి. మళ్ళీ అబ్సల్యూట్‌గా ఉండవు ఇందులో ఇవి గూడా. ఏదైనా ఒకవేళ ఒక వస్తువు గురించిన జ్ఞానం కలిగిందంటే అది సామాన్యమా? విశేషమా? అన్న జ్ఞానం ఒకవేళ కలిగినా కూడా అది మళ్ళీ
ద్రవ్య, గుణ, కర్మలతో కూడి సాపేక్షమై ఉంటుంది అని చెప్తున్నారు. వచ్చే వారం మళ్ళీ ఇక్కడి నుంచి చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతున్నాను. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.